నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముదరంపల్లి పంచాయతీలో 47 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేసిన పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. పెద్దపంజాని మండలం అమ్మరాజుపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సమక్షంలో వైకాపాను వీడి తెలుగుదేశం కండువాను కప్పుకున్న సర్పంచ్ వార్డు మెంబర్లు. వార్తల్లోని వివరాలు. పలంనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలంలోని ముదరంపల్లి పంచాయతీలో 47 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అంచెలంచెలుగా అమలు చేస్తోందని, స్కూల్ ప్రారంభానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారని అన్నారు. మరోవైపు అభివృద్ధిని చేపడుతోందని 2022వ సంవత్సరంలో మహానాడుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సి కృష్ణమూర్తి కుటుంబానికి సీఎం సహాయ నిధి కింద 5 లక్షల ఆర్థిక సాయం చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డప్ప, మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు ఆనంద్, చలపతి, మురహరి రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముదరంపల్లి గ్రామంలో ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దాదాపు 47 ఇండ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు తీసుకోబోతా ఉన్నాం. మండలం మొత్తం కూడా దాదాపు 2400 పైన హౌస్ సైట్ పట్టాలు ఇప్పటికే కూడా అందించడం కూడా జరిగింది. ఈరోజు ఎవరికైతే పట్టా ఇస్తామో వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా గృహ నిర్మాణానికి కావలసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ మీకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ముదరంపల్లి గ్రామం ఎప్పటి నుంచినో అప్పుడే భాస్కర్ రెడ్డి చెప్పినట్టు పోటాపోటీగా ఉండేటువంటి గ్రామం. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కీర్తిశేషులు సుబ్బారెడ్డి గారు ఈ గ్రామంలో జిల్లా స్థాయిలో నాయకత్వం ఉండినా ఈ గ్రామవాసిగా ఆనాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి ఈ గ్రామం. ఆ రోజు నుంచి కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి గ్రామం ముదరంపల్లి గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మొన్న ఎన్నికల్లో చిన్న గ్రామమైన ఈ మండలంలో అతి చిన్న గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ పంచాయతీ కూడా ఒకటే గ్రామం, ఒకే గ్రామ పంచాయతీ. ఇంత చిన్న గ్రామంలో 112 ఓట్లకు పైన మెజార్టీ ఇచ్చారంటే మీకు నిజంగా కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏ పని ఉన్నా, ఏ కార్యక్రమం అయినా గ్రామానికి సంబంధించి ఇది వరకు కూడా రాజకీయాలకు అతీతంగానే ఈ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేశాం. త్రాగునీటికి సంబంధించి కానీ, రోడ్లు కానీ, ఈరోజు మనం వేసినటువంటి అన్ని గతంలోనే హౌసింగ్ స్కీమ్ కానీ అన్నీ కూడా ఈ గ్రామంలో ఏ ఇబ్బంది లేకుండా గతంలో చేశాం. దానికంటే మిన్నగానే రాబోయే కాలంలో కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు చేసి ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముందుంటారని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే ఇంకొక 2-3 విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు మీకు ఇచ్చారు. అప్పుడే పార్టీ అధ్యక్షులు దానికి సంబంధించి 1-2 మేము కంప్లీట్ చేశామని చెప్పారు. వస్తానే 3000ను 4000 పెన్షన్ చేసినాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. రేపు స్కూల్స్ రిఓపెన్ అయ్యేటప్పటికే తల్లికి వందనం కార్యక్రమం కింద ఎవరైతే బిడ్డలు ఒక ఇంట్లో 2-3 ఉన్నా కూడా ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం స్కూల్ రిఓపెన్ అయితేనే ఆ తల్లుల ఖాతాలో ఆ యొక్క కార్యక్రమం వేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. ఇకపోతే మహిళా సోదరీమణులకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఆగస్టు 15వ తేదీ ఏదైతే ఒక పెద్ద కార్యక్రమం ఆ రోజు మనం చేయబోతా ఉన్నామో ఆ రోజు నుంచి కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తానని చెప్పి ఈ రోజే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నారు.
ఇకపోతే చాలా మందికి కార్డులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు కొత్తగా కార్డుల్లో ఎన్రోల్ చేసుకోవడంలో కానీ కార్డుల్లో డిలీషన్ చేసుకోవడంలో కానీ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా త్వరితగతిన ఏదైతే ఈ సమయంలో ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో మీరు కొత్తగా చేర్పే దాంట్లో కానీ కొత్తగా దాంట్లో డిలీషన్స్ కానీ ఆ కార్డులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు ఓపెన్ అయినాయి కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. పెద్ద పంజాని మండలం అమ్మరాజుపల్లి పంచాయతీలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు వైకాపాను వీడి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అమ్మరాజుపల్లి పంచాయతీ సర్పంచ్ స్వర్ణమ్మతో పాటు వారి కుటుంబీకులు మరియు వార్డు మెంబర్లు రెడ్డప్ప, లక్ష్మమ్మ, కస్తూరమ్మ, శాంతమ్మలతో పాటు గ్రామానికి చెందిన గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, తలారి రెడ్డప్ప, రాజారెడ్డి, రమేష్ రెడ్డి, మునిరత్నం, వెంకటేశులు, రమణలతో కలిసి 50 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అందరూ సమన్వయంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్, చలపతి, మురహరి రెడ్డి, సుధాకర్ రెడ్డి, రోజారెడ్డి, శ్రీరాములు, నాగరాజు రెడ్డి, రెడ్డప్పరెడ్డి, శ్రీనివాసం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంచెం అట్లా లైన్ గా నిలబెట్టుకోవాలి. ఎవరో వేసుకున్నాను రైట్లా రా నువ్వు వేసుకున్నా అన్నీ ఉన్నాడు వెళ్ళిపెట్టచ్చు నిలబెట్టుకోమ్మా ఫోటో తీసుకుని వచ్చేయండి అంతా మీరు ఆడే ఆడే ముందేలమ్మా అట్లా నిలబడి గరుడ భారతి నిర్వహణ లోపం కారణంగా ట్రాఫిక్ సమస్యలతో యాత్రికులకు, నగర ప్రజలకు శాపంగా మారిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పవిత్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రికుల, నగర ప్రజల సౌకర్యార్థం గరుడ వారధికి పునాదిరాయి వేశారని, హైదరాబాద్ నక్లెస్ రోడ్డు తరహాలో విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా ఉండాల్సిన గరుడ వారధి కళావిహీనంగా మారడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరుడ వారధి నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాస్తానన్నారు. గరుడ వారధి 2019లో 694 కోట్లతో ప్రారంభమైందని, అందులో 600 కోట్లు ఫ్లైఓవర్కు, 90 కోట్లు స్మార్ట్ స్ట్రీట్స్కు మెయింటెనెన్స్, కాలువల నిర్మాణం కోసం కేటాయించడం జరిగిందన్నారు. గరుడ వారధి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఐఎస్ఓ థర్డ్ పార్టీ సర్టిఫికేట్ ద్వారా రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత టీటీడీ, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ అధికారులపై ఉన్నా అలాంటి భద్రతా పరీక్షలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. గరుడ వారధికి రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిగితే వాతావరణ మార్పులకు కారణంగా వర్షాలు పడినప్పుడు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగినప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణంలో ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే గుర్తించి వెంటనే సరిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గరుడ వారధి ఫ్లైఓవర్ కింద ఉన్న లీలామహల్ నుంచి లక్ష్మీపురం, శంకరంబాడి సర్కిల్, పద్మావతిపురం పైభాగం వరకు ఉన్న జంక్షన్లు, డివైడర్ల బ్యూటిఫికేషన్ నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్దే అయినా గాలికి వదిలేశారని, డివైడర్ల మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడంతో కళావిహీనంగా దర్శనమిస్తోందన్నారు.
గరుడ వారధి 5 సంవత్సరాల నిర్వహణ కొరకు సుమారు 25 కోట్లతో అదే కాంట్రాక్టర్కు అప్పచెప్పడం, అందులో కొంత నిధులు విడుదల చేయడం జరిగిన నిర్వహణ లోపం కారణంగా ట్రాఫిక్ సమస్య పెరగడం నగర ప్రజలకు, యాత్రికులకు శాపంగా మారిందన్నారు. తిరుపతిలో వర్షం పడితే గరుడ వారధి ఫ్లైఓవర్ కింద ఉన్న ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయని, దానికి కారణం కాలువ నిర్మాణాలు చేపట్టకపోవడమేనని అన్నారు. టీటీడీ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ గరుడ వారధి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం ISO థర్డ్ పార్టీ సర్టిఫికేట్ తీసుకుని 5 సంవత్సరాలు సక్రమంగా పూర్తి నిర్వహణ చేపట్టేలా ఆదేశాలు ఇచ్చి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా నగర ప్రజలలో అనుమానాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనే ఆయన అన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం, అదేవిధంగా నగరము తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతోంది కాబట్టి నగర ప్రజల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానము, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ సుమారు 694 కోట్లతో గరుడ వారధి పనులని ప్రారంభించారండి. ఈరోజు ఆ గరుడ వారధి 2019లో ప్రారంభించారు. 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారండి. దాన్ని పని ఏదో విధంగా కరోనాలో రకరకాల కారణాలతో ఆలస్యమైంది. ఆ తర్వాత పూర్తి చేశారు. ఈరోజు ఉన్న పరంగా ఆ బ్రిడ్జి మీద ఎక్స్పాన్షన్ జాయింట్స్ దగ్గర ఈరోజు ప్రాబ్లం వచ్చిందని చెప్పని ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేశారు. దాంతో తిరుపతి ప్రజలకి పట్టపగలే నరకం కనపడుతోంది. యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు ఆ స్ట్రెచ్ అంతా కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిపించారా లేదా, ISO సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం, నగరపాలక సంస్థ బాధ్యత అండి. ఈరోజు కోట్లాది రూపాయలు మీరు కాంట్రాక్టర్కి చెల్లించేశారు. దాని మీద ఆ రోడ్ సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా 2 సంవత్సరాలకి ప్రతి 6 కిలోమీటర్లకు ఒకసారి చెక్ చేసి అక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయా, బ్రిడ్జి కరెక్ట్గా ఉందా. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు కానీ, వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కానీ ఆ బ్రిడ్జికి కింద ఉన్నటువంటి బేరింగ్స్ కుంగడము ఇలాంటివి జరుగుతాయి. దానిని ఈ రోడ్ సేఫ్టీ ఆడిట్ జరగడం వల్ల ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనే దాన్ని స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని 5 సంవత్సరాలు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టర్ మీద ఉంటుంది. దానికోసం 25 కోట్లు సపరేట్గా కేటాయించారు. అది ఆ డబ్బు మరి డ్రా చేసేసారా, ఉందా లేదా, అసలు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ చేస్తున్నాడా అండి. ఆ కింద చూస్తే బ్రిడ్జి కింద మనం జంక్షన్స్ అన్నీ కూడా వాళ్ళే మెయింటైన్ చేయాలి. ఆడ కాలువల నిర్మాణం చేపట్టాలి. కాలువలు కట్టలేదు, బ్యూటిఫికేషన్ లేదు. దానికోసం కోట్లు మనం శాంక్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నామా అన్నటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గరుడ వారధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఈరోజు అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు స్మార్ట్ సిటీ నిధులను మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఈరోజు జంక్షన్లన్నీ కూడా లక్ష్మీపురం జంక్షన్ కానీ, అదేవిధంగా లీలామహల్ జంక్షన్ కానీ అసలు ఆ సరౌండింగ్స్లో బ్యూటిఫికేషన్ లేదు. వర్షం పడిందంటే చెరువుల్ని తలపిస్తుంది ఫ్లైఓవర్ కింద ప్రాంతాలన్నీ కూడా. దీనికి కారణం అక్కడ కాలువల నిర్మాణం చేపట్టకపోవడం. ఆ బాధ్యత కూడా కాంట్రాక్టర్దే కదండి. ఇది అధికారులకు తెలియదా? క్లియర్గా డేటా ఉంది. ఇలా ఈ తిరుపతి గరుడ వారధి ఎలా తయారైందంటే కళా విహీనంగా తయారైపోయింది. అసలు హైదరాబాద్ తరహాలో నెక్లెస్ రోడ్ ఏ విధంగా అయితే రాత్రిపూట విద్యుత్ కాంతులతో దగదగలాడుతుందో ఆ తరహాలో గరుడ వారధిని నిర్మిస్తామన్నారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నారు. ఈరోజు పరిస్థితి చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా గరుడ వారధి కళా విహీనంగా మారిపోయింది. దీని మీద ఖచ్చితంగా టీటీడీ ఈఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ISO సర్టిఫికేట్ ఉందా లేదా, ఎందుకు రోడ్ సేఫ్టీ ఆడిట్ జరపడం లేదన్న దాని మీద నిఘా పెట్టి ప్రజల ప్రాణాలకి ఎటువంటి హాని జరగకుండా, ఎందుకంటే అభద్రతా భావం కలుగుతోంది నగర ప్రజల్లో, ఏం జరుగుతుందని మెయింటెనెన్స్ లేకపోవడంతోనే అలాంటి సమస్యలు ఆ బ్రిడ్జి మీద తలెత్తుతున్నాయి. కాబట్టి వెంటనే ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి. షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగినప్పుడే పాదాలు పరిరక్షించుకోగలరని తిరుపతి ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ డాక్టర్ సురేఖ తెలిపారు. ప్రతి వారం డయాబెటిస్, ఫుడ్ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచిత పరీక్షలు నిర్వహించి పాదాల పరిరక్షణ పట్ల తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సురేఖ కోరారు.
షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగినప్పుడే పరిరక్షించుకోవచ్చని తెలిపారు. తమ ఆసుపత్రిలో ప్రతి వారం డయాబెటీస్ ఫుడ్ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచిత పరీక్షలు నిర్వహించి పాదాల పరిరక్షణ పట్ల తగు సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. శనివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సురేఖ కోరారు. నేను డాక్టర్ సురేఖ, ప్లాస్టిక్ సర్జన్ అట్ తిరుపతి ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్. సో ఇవాళ ఇక్కడ ప్రతి శనివారం కూడా మన హాస్పిటల్లో డయాబెటిక్ పాదాలు ఉన్న వాళ్ళకందరికి షుగర్ ఉండి సంబంధించిన పాదాలు ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ జరగబడుతుంది. మెయిన్ ఏమంటే దీనివల్ల స్క్రీనింగ్ జరుగుతుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి పాదాలు. కొన్నిసార్లు ఆ నెలలోనే ప్రజెంట్ అవుతారు, ఇంకొకసారి గాయాలు ఉంటాయి. అది కూడా నెగ్లిజెన్స్ అవ్వడం వల్ల చాలామంది యాంపిటేషన్స్ జరిగి ఫ్యామిలీకి కానీ దానికి ఇబ్బంది జరుగుతుంది. మెయిన్ ఏమంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అట్ రిస్క్, డయాబెటిక్ ఫుట్ అట్ రిస్క్. సో ఆ డిటెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకి యాంపిటేషన్స్ జరగకుండా, లేదు గాయాలతో ప్రజెంట్ అయినప్పుడు త్వరగా గాయాలు మాన్పించేలాగా అడ్వైస్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనము స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ ఫుట్ ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అంటే మనకు అసలు ఎవరైనా నార్మల్గా చూస్తే ఆనే ఉంది లేదంటే హార్డ్నెస్ ఉంది అనేసి అనుకుంటాము. సెకండ్ స్టేజ్లో మనం ఆ స్టేజ్లో నెగ్లెక్ట్ చేసాము, మనం క్లినిషియన్ని డాక్టర్ని కలవలేదంటే ఈ విధంగా గాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. గాయం స్టేజ్లో కూడా మనము రెగ్యులర్ డ్రెస్సింగ్సే చేసుకుంటూ ఉన్నాము, అది ఎందువల్ల వచ్చింది ఏంటి అని డిటెక్ట్ చేయలేకపోయాము అంటే తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోయి పాదం అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టేజ్లో పాదం వరకే క్లీన్ చేసి ట్రీట్మెంట్ ఉంది, పాదము సేవ్ చేయగలము. ఇంకా కొంచెం 1 day కూడా డిలే చేసినా కూడా మొత్తం కాలు ఇన్వాల్వ్ అయిపోయి ప్రాణంకి ప్రమాదం వచ్చి కాలు తీసేంత వరకు పరిస్థితి వస్తుంది. సో మెయిన్గా ఈ క్యాంపు ఏమేమి అంటే అట్లీస్ట్ ఆ స్టేజెస్లో డిటెక్ట్ చేయాలి, లేదంటే సెకండ్ స్టేజ్లో డిటెక్ట్ చేయాలి. సో దట్ అడ్వైస్ ఇవ్వగలము. ఏమైనా సర్జరీస్ అవసరం అవుతాయా, లేదు అంటే ఫుట్వేర్ మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుందా, లేదు చిన్న గాయాలు వస్తే ఏ విధంగా మనం మాన్పించుకోవచ్చు, గాయం మానితే రిస్క్ ఉండదు. సో గాయాలు లేని పాదాలు అనేదే మన ఈ డయాబెటిక్ ఫుట్ క్యాంపు ఏమండి. అంతర్జాతీయ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళం రోడ్డులోని ఈ నెల 17 నుంచి 23వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సహస్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ సబరీష్ తెలిపారు. అంతర్జాతీయ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళం రోడ్డులోని ఈ నెల 17 నుంచి 23వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ అధినేత డాక్టర్ సబరీష్ తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత పరీక్షలతో పాటు హైపర్ టెన్షన్ నివారణ పట్ల తగు సూచనలు సలహాలు అందించనున్నట్లు తెలిపారు. హలో అండి, మేము డాక్టర్ విఎస్ సబరీష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ సహస్ర హాస్పిటల్ మంగళం, అండ్ డాక్టర్ శారద, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ సహస్ర హాస్పిటల్. మేము మా హాస్పిటల్లో ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అంటే ఈ May 17th వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా హైపర్ టెన్షన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ని ప్రమోట్ చేస్తూ ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇది May 17వ తేదీ నుండి 23వ తేదీ అంటే 1 week పాటు, వారం రోజుల పాటు ఈ సాటర్డే నుండి వచ్చే శుక్రవారం వరకు క్యాంప్ జరుగుతుంది. సో మెయిన్గా హైపర్ టెన్షన్ అనేది మనకు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా మన బాడీలోని పార్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది. లైక్ ఐస్, కళ్ళు కావచ్చు, హార్ట్, గుండెపోటు రావడము, గుండె జబ్బులు రావడము, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, వీటన్నిటిని కాజ్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కాజ్ చేస్తుంది. కాబట్టి మెయిన్గా మనం దీనికి చేసుకోవాల్సింది ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. అంటే ముందుగానే మనము ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము అరికట్టుకోవచ్చు. కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడం కోసమని మనము ఈ వారం రోజుల పాటు ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. తప్పకుండా అందరూ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ క్యాంప్ సందర్భంగా బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టులు ఫ్రీగా చేస్తున్నామండి. ఇవి కాకుండా కూడా వేరే రకమైన పరీక్షలు అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, క్రియాటినిన్ లెవెల్స్, ఇవన్నీ కూడా మనము క్యాంప్ సందర్భంగా కొంచెం డిస్కౌంటెడ్ ప్రైజింగ్లో చేస్తున్నాము. అలాగే ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్, హార్ట్ స్కాన్, అల్ట్రాసౌండ్ అబ్డామన్, ఈ ఫెసిలిటీస్ అన్నీ మా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు లామినార్ ఆపరేషన్ థియేటర్ అండ్ లాప్రోస్కోపీ యూనిట్, 4K లాప్రోస్కోపీ యూనిట్, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా మనము చాలా రకమైన ఆపరేషన్స్ కానీ అవి కండక్ట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా.
సో అండ్ ఈ క్యాంపు సందర్భంగా మనము ఈ ప్రజలందరూ ఈ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జరీస్, యూరాలజీ అండ్ న్యూరాలజీ విభాగాలు ఉన్నాయండి. అలాగే అల్ట్రాసౌండ్ సర్వీసెస్ అండ్ 2D ఎకో హార్ట్ స్కాన్ సర్వీసెస్ కానీ, మనకు డిజిటల్ ఎక్స్రే, ఐసీయూ, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ యూనిట్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సియామ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముదరంపల్లి పంచాయతీలో 47 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేసిన పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. పెద్ద పంజాని మండలం అమ్మరాజుపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సమక్షంలో వైకాపాను వీడి తెలుగుదేశం కండువాను కప్పుకున్న సర్పంచ్, వార్డు మెంబర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.